గ్రీన్ టోఫు మసాలా. వావ్, గ్రీన్ టోఫు మసాలా. గ్రీన్ ఏంటో తెలీదు, సో సస్పెన్స్ అనమాట. సో ఆకుకూరలు అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో టోఫు అంటే చాలా మందికి జనరల్గా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ పన్నీర్ ఎస్పెషల్లీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు టోఫు వాడచ్చు అని చెప్తూ ఉంటారు. అండ్ వెరీ ప్రోటీనిషియస్ ఫుడ్. సో కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మనం ఏదైనా మసాలా కర్రీ అయినా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాస్ అన్నీ ఉండాలి, పౌడర్స్. సో కొంచెం రిచ్నెస్ కోసం క్యాష్యూ పేస్ట్ కూడా తీసుకొచ్చావు అనమాట. అండ్ గ్రీన్ అన్న ఒకటి ఏం ఆకుకూర తీసుకొచ్చావు అంటే ఏంటిది? ఒకటి పాలకూర, పుదీనా, కొత్తిమీర. వావ్, సూపర్. అండ్ టోఫీ కూడా రెడీగా ఉంది. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అని. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనం ఇది మిక్సీ పట్టాలి. ఓకే, ఒక మిక్సీ జార్. ముందుగా కొంచెం పాలకూర, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, ఒక స్పూన్ కొంచెం బటర్ వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. నెక్స్ట్ మన గ్రీన్ పేస్ట్ వేసేద్దాం. ఓకే, చక్కగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ పాలకూర కూడా వేసాము. కొద్దిగా వాటర్ వేసుకుంటే ముందు ధనియా పౌడరు, కొంచెం పసుపు, ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం జీరా పౌడరు, ఓకే, కొంచెం గరం మసాలా. ఓకే, సో అది కొంచెం బాగా వేగనివ్వాలి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకా మనం క్యాష్యూ పేస్ట్ వేసేద్దాం ఇందులోనే. సో కొన్ని వాటర్ కూడా వేద్దాం. యా, ఓకే, సో కొంచెం అలా మూత పెట్టేసి చూద్దాము. ఓకే, చూసేద్దాం. యా, సో పర్ఫెక్ట్గా గ్రీన్ కలర్ అనేది కొంచెం స్ట్రింక్ అయింది, తెలిసిపోతుంది. యా, నెక్స్ట్ ఇంకా టోఫు కూడా వేసేద్దాం ఫైనల్లీ. ఓకే, ఇది మనమే కొంచెం స్మాష్ చేసి వేసేద్దాం. కావాలంటే మనం దీన్ని గ్రేట్ చేసి కానీ పీసెస్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకు రెస్టారెంట్ స్టైల్ వచ్చిందనమాట. గ్రేవీలో ఎక్కువ ఏమీ లేకుండా అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ వస్తే ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేస్తే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ వెళ్తాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవును, ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకా సర్వ్ చేసేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఓకే లాస్య, గ్రీన్ టోఫు మసాలా రెడీ అయిపోయింది. వావ్, గ్రీన్ టోఫు మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ టోఫు మసాలాకి కావాల్సిన పదార్థాలు: టోఫు 100 గ్రాములు, పాలకూర అరకప్పు, పుదీనా అరకప్పు, కొత్తిమీర అరకప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు. గ్రీన్ టోఫు మసాలా తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టోఫు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గ్రీన్ టోఫు మసాలా రెడీ.